హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. వేదికను అలంకరించిన పెద్దలు పూజ్య శ్రీ వదిపర్తి పద్మాకర్ గారికి, వారి బృందానికి, విచ్చేసిన భక్తితో ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా గుంతకల్ ఆర్యవైశ్య సంఘం తరఫున స్వాగతం, సుస్వాగతం. మన రాయలసీమలో నాకు తెలిసి శ్రీ పద్మాకర్ గారిది మొదటి భాగవత సప్తాహం అనుకుంటున్నాము. అది మనం ముఖ్యంగా ఈ గుంతకల్ ప్రజలకి అదృష్టమో లేదా మా ఆర్యవైశ్య సంఘం అదృష్టమో తెలియదు, కానీ 3 మాసాల క్రితం మన గుంతకల్ పట్టణానికి విచ్చేసినప్పుడు ఇట్లా అవకాశం ఉంటే మాకు అవకాశం కల్పించండి అని అడిగిన వెంటనే అవకాశం ఇచ్చారంటే మా యొక్క అమ్మవారి ఆశీర్వాదము, ముఖ్యంగా ఈ యొక్క గుంతకల్ ప్రజలందరి భాగ్యమని నేను భావిస్తా ఉన్నాను. వారు శుకాశ్రమంలో నిన్నటి వరకు ఉండి అక్కడ కార్యక్రమం చేసుకొని వెంటనే ఇక్కడికి వచ్చినారు అంటే ఆ యొక్క పుణ్యఫలం కూడా మన గుంతకల్ వాసులకి అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కలియుగంలో మనకి 196 కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, కానీ ఈ కలియుగంలో మనం పుణ్యఫలం దక్కాలంటే వ్రతాలు, నోములు, హోమాలు ఎన్ని చేసినా కూడా అవన్నిటినీ మించి ఈ యొక్క 7 రోజుల పాటు వారి నోటి వెంట వారి ప్రవచనము మనం ఈ భాగవత సప్తాహం వింటే ఈ కలియుగంలో ఇంకా పుణ్యం చేసుకొని మనం అక్కడ స్వర్గానికి వెళ్ళినట్టే భావించండి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ అదృష్టం చేసుకున్నారు, నాతో సహా. వారి యొక్క ఉపన్యాసాలు ఇక్కడికి వినడానికి మనం అందరం కూడా రావడం జరిగింది. మీ అందరికి కూడా మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు, సాయంకాలము 6:30 నుంచి 8 గంటల వరకు మనం ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా అవన్నీ పెడదాం. ఇక్కడ వస్తాము, వెంటనే సెల్ ఫోన్ లాక్ చేసేస్తాము. 1:30 గంట స్వామివారి ఉపన్యాసము. అసలు వారి గుంతకల్కి రావడమే మన అదృష్టము. అది మన పట్టణంలో ఇక్కడ నడిపోతున్న అమ్మవారి యొక్క ఈ కళ్యాణ మండపంలో వారి యొక్క ప్రవచనాన్ని మనము ఎలాంటి ఆటంకం లేకుండా విని తరించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారి గురించి చిన్న పరిచయము. యాక్చువల్గా తెలుగులో సహస్రావధానం చేస్తుంటారు, లేదంటే ఇంకొక హిందీలో ఎవరైనా చేస్తుంటారు. 3 భాషల్లో సహస్రావధానం చేసినటువంటి వారు దాదాపు సంవత్సరంలో 4 నుంచి 6 మాసాలు విదేశాల్లోనే వారి ప్రవచనాలు, వారి కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి వారు మన గుంతకల్కి రావడము, ముఖ్యంగా మా ఆర్యవైశ్య సంఘం పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడికి రావడం మా కమిటీ అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క 7 రోజుల పాటు మనం అందరం కూడా విచ్చేసి మన ఇంట్లో వాళ్ళకి, మన బంధువులకి, స్నేహితులకి ఈ యొక్క కార్యక్రమం గురించి తెలిపి అందరూ కూడా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ వారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన చప్పట్ల మధ్యలో తెలుపుతాము.